దయచేసి మీరు మాట్లాడాలి అనుకున్నప్పుడు విక్టిమ్ లేదా బాధితురాలు అని మాత్రమే మాట్లాడండి. సో నేమ్ ఎక్కడ తీసుకోవద్దు, ఇట్స్ ఎ పర్సనల్ రిక్వెస్ట్. సో ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి రకరకాలుగా అపోహలు బయట నడుస్తూ ఉన్నాయి. అండ్ హర్ష సాయి పిఆర్ టీమ్ లేదా పెయిడ్ ఛానల్స్ తనకి ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది మా అందరికన్నా మీకు చాలా ఎక్కువ తెలుసు. మేము ప్రతి ఛానల్కి వెళ్ళి కూర్చొని వాటిని ఎక్స్ప్లెయిన్ చేసే అంత టైం లేదు కాబట్టి, మా ఇంటెన్షన్ అది కూడా కాదు కాబట్టి, అండ్ సింగిల్ సిట్టింగ్లో క్లారిఫికేషన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో మీడియా అందరినీ ఒకే వేదిక మీద అడ్రస్ చేయాలన్న ఉద్దేశంతో వచ్చాము. ఈ కేసుకు సంబంధించి చాలా అపోహలు బయట నడుస్తున్నాయండి. అంటే అసలు కేసు ఎఫ్ఐఆర్ ఏంటి, ఏం ఫైల్ చేశారు అనేది క్లియర్ డీటెయిల్స్ ఇప్పటివరకు ఎక్కడ రివీల్ చేయలేదు. అట్ ది సేమ్ టైం 2 కోట్ల కోసం ఇలా చేశారు అనే కొన్ని అలిగేషన్స్ వినిపిస్తూ ఉన్నాయి. దాంట్లో వాస్తవం అనేది లేదు. కంప్లైంట్ కాపీ అనేది ఎక్కడ ఇంతవరకు రివీల్ చేయడం జరగలేదు. అండ్ హర్ష సాయి అనేటువంటి వ్యక్తి ప్రస్తుతం దేశం వదిలిపెట్టి పారిపోయి వేరే కంట్రీలో ఉంటూ ఇక్కడ ఉన్నటువంటి తనకు అనుకూలంగా ఉన్న కొన్ని యూట్యూబ్ ఛానల్స్ని కానీ కొన్ని ఇన్స్టాగ్రామ్ పేజెస్ని కానీ మేనేజ్ చేస్తూ డబ్బుతోటి మేనేజ్ చేస్తున్నాడని మాకు ఇన్ఫర్మేషన్ ఉండడం వల్ల తను కొన్ని ఆడియోస్ని స్క్రిప్టెడ్, ఫ్యాబ్రికేటెడ్, ఎడిటెడ్, ప్రీ ప్లాన్డ్ కంప్లైంట్ కాపీలో ఏదైతే క్లియర్గా మేము మెన్షన్ చేశామో ఈ ఫ్యాబ్రికేటెడ్ ఆడియోస్ కానీ వీటన్నిటిని పెట్టుకొని అతను బ్లాక్మెయిల్ చేస్తున్నాడని చెప్పడం, అతను విక్టిమ్ని బాధించే విధంగా మానసిక క్షోభకు గురయ్యే విధంగా వాటిని దేశం దాటి బయటికి వెళ్ళిపోయి మరీ రిలీజ్ చేస్తూ ఉండడం, దాన్ని కొన్ని సోషల్ మీడియా ఛానల్స్ పర్టికులర్గా యూట్యూబ్కి సంబంధించిన కొన్ని సోషల్ మీడియా ఛానల్స్ ఎంటర్టైన్ చేస్తూ ఉండడం వలన మేము హైకోర్టును అప్రోచ్ అవ్వడం జరిగింది. మాకు నిజంగా ఈరోజు వరకు ప్రతి మీడియా సంస్థ చాలా సపోర్ట్ చేసింది. చాలా సపోర్ట్గా ఉంటూ అతని బెట్టింగ్ మాఫియాని బయటపెట్టడంలో, ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్కి సంబంధించిన వాటి నుంచి నేరాలను బయటపెట్టడంలో, అండ్ వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఉన్నట్టు జరిగేటువంటి ఆర్థిక నేరాలను బయటపెట్టడంలో మీడియా సంస్థలు నిజంగా చాలా గొప్పగా పనిచేసినాయి. దాన్ని మేము స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాము. కానీ నిన్నటి వరకు ఉన్న అటెన్షన్ని డైవర్ట్ చేయడం కోసం మళ్ళీ ఒక కొత్త ప్లాన్ బి అతను రెడీ చేసుకున్నాడు. మీడియా సంస్థల మీద కేసులు వేస్తున్నటువంటి లాయర్లు అనే వాదనని తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మేము మీడియా సంస్థల మీద ఎలాంటి కేసులు వేయలేదు. అతను రిలీజ్ చేసినటువంటి ఆడియోస్లో ఎలాంటి అథెంటిసిటీ లేకుండా, ఏ క్రెడిబిలిటీ చెక్ చేయకుండా, ఏ సందర్భంలో మాట్లాడారో లేదా తను అసలు మాట్లాడిందో లేదో అనే సందర్భాన్ని కూడా లేకుండా ఒక విక్టిమ్కి ఒక మానసిక క్షోభకు గురవుతుంది కాబట్టి లీగల్గా మేము ఏం చేయగలమో దాన్ని రిట్ పిటిషన్లో రూపంలో మాత్రమే హైకోర్టు ముందు ఉంచడం జరిగింది. మా వాదనలు విన్నటువంటి ధర్మాసనం ఒక ఇంటర్మ్ ఆర్డర్ ఇచ్చిందండి. ఆ ఫ్యాబ్రికేటెడ్, ఎడిటెడ్, స్క్రిప్టెడ్, ప్రీ ప్లాన్డ్ ఆడియోస్ నిందితుడు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ని అడ్డు పెట్టుకొని తనని మానసిక క్షోభకు గురి చేస్తున్నారు కాబట్టి ఆ లింక్స్ అన్నీ కూడా మినిస్ట్రీ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ అండ్ టెక్నాలజీ యూనియన్ ఆఫ్ ఇండియా, తెలంగాణ గవర్నమెంట్ అండ్ సైబర్ క్రైమ్ అండ్ SHO, యూట్యూబ్ అండ్ మెటా వీళ్ళందరినీ పార్టీగా చేయడం జరిగింది. వీళ్ళందరూ వాటిని తీసివేయాలని కూడా జరిగింది. ఒకవేళ మీరు నిజంగా వాటిలో ఏదైనా మీడియా ఛానల్స్ కొన్ని వాటికి సంబంధించి ప్రచారం చేసి ఉంటే అవి లీగల్గా త్రూ గవర్నమెంట్ ద్వారా తీసివేస్తే మీరు కూడా మా మీద కేసులు వేసి తీసేయిస్తారా అనే హర్ష సాయి వాదనలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది కాబట్టి మా అంతటా మేమే ముందు వచ్చి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆ ఫ్యాబ్రికేటెడ్, ఎడిటెడ్, స్క్రిప్టెడ్ ఆడియోస్ని నిందితుడు ఇలా వాడుకొని బాధితురాలకి ఇంకా అన్యాయం చేసి తను సూసైడ్ చేసుకునే స్థాయి వరకు తీసుకెళ్లాలనే ప్లాన్ని మీడియా సంస్థలను అడ్డుపెట్టుకుంటున్నాడు కాబట్టి, అలాగే యూట్యూబ్ ఛానల్స్ని అడ్డుపెట్టుకుంటున్నాడు కాబట్టి, ఇన్స్టాగ్రామ్ పేజెస్ని అడ్డుపెట్టుకుంటున్నాడు కాబట్టి దీన్ని అర్థం చేసుకోగలరు అని మిమ్మల్ని ఒక సింగిల్ వేదిక మీద పిలిచి మేము చెప్తూ ఉన్నాము. ఇంకా ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు అంటాం. పెయిడ్ ఆర్టిస్టులు అంటే కొన్ని డిబేట్స్లు మేము చూస్తూ ఉన్నాం. వాళ్ళ దగ్గర ఎఫ్ఐఆర్ కాపీ లేదు,
కంప్లైంట్ ఏంటో తెలియదు. ఈ ఆడియోస్ బేస్ చేసుకొని ఒక సినిమా రివ్యూ చెప్పినట్టు ఆడపిల్ల జీవితాన్ని చెప్తున్నారండి. ఒకసారి ఆలోచించండి. ఆ ఆడియోస్ని బేస్ చేసుకొని మన ఇళ్ళల్లో ఆడపిల్లలు ఉన్నారు, మనకి అక్కా చెల్లెళ్ళు ఉన్నారు. వాళ్ళ జీవితాలని ఈ ఆడియోలను బేస్ చేసుకొని కంప్లైంట్ కాపీలో ఏముందో కూడా తెలియకుండా డిసైడ్ చేయడానికి డిబేట్లు పెడుతూ ఉన్నారు. పర్టికులర్గా యూట్యూబ్లోని సోషల్ మీడియా ఛానల్స్ కొన్ని. వారి మీద సైబర్ క్రైమ్ వాళ్ళు కంప్లైంట్ నమోదు చేయడం జరిగింది, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ కాపీ కూడా తీసుకొని వచ్చాం. ఎప్పుడైతే హైకోర్టు డైరెక్షన్ ఇచ్చిందో వీళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. వాళ్ళ నేమ్స్ వచ్చేసి మీ అందరికీ తెలుసు. వాళ్ళు కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్సే. సో దాసరి విజ్ఞాన్ అనే అతని మీద, శేఖర్ భాష అనే వ్యక్తి మీద, అండ్ కరాటే కళ్యాణి, సారీ ఆమె నేమ్ తీసుకున్నందుకు, ఆమె కూడా ఉమెన్, ఆమె కూడా ఆలోచించాలి. కరాటే కళ్యాణి గారి మీద ఇంకొక పర్సన్ మహిదర్ వైబ్స్. ఇవి ఆడపిల్లల జీవితాలండి, సినిమా రివ్యూలు కాదు. కేవలం అతను పంపించిన ఆడియోస్ని కంప్లైంట్ కాపీ కూడా లేకుండా వాటిని బేస్ చేసుకొని తన క్యారెక్టర్ అసాసినేషన్ చేసి తనని డీఫేమ్ చేస్తే మీకేమొస్తుంది? మహా అయితే ఒక గంట యూట్యూబ్ ఛానల్లో కంటెంట్ నడిచిద్ది. కానీ అవి విన్నటువంటి, నిజ నిర్ధారణ లేకుండా విన్నటువంటి ఆ బాధితురాలు ఎంత క్షోభకు గురవుతుందో ఆలోచించాలి ఇక్కడ మనం. దానిలో ఇక్కడ సెక్షన్ 356 కింద డిఫర్మేషన్ కింద అండ్ 72 ఆఫ్ బిఎన్ఎస్, మన అందరికీ తెలుసు మీడియా సంస్థలకి ఒక విక్టిమ్కి సంబంధించినటువంటి నేమ్ తీయకూడదు అని. కానీ వాళ్ళ నేమ్ వేస్తూ, నేమ్ తీస్తూ, ఇవి పర్టికులర్గా తన మాట్లాడిన ఆడియోలే అంటూ, ఇవి పర్టికులర్గా తన క్యారెక్టర్ ఇది అంటూ డీఫేమ్ చేయడం కోసం చేయడం వల్ల, సో సెక్షన్ 72 బిఎన్ఎస్ మనకి క్లియర్గా చెప్తుంది ఇలా చేయకూడదని. అండ్ 67 ఐటీ యాక్ట్ కింద వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి వారు కూడా అబ్స్కాండ్లో ఉన్నారు. నిందితుడికి సహకరిస్తున్నారు. నిందితుడు ఎక్కడున్నారో వాళ్ళకి తెలుసు, అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నాడని కూడా తెలుసు. అండ్ ఇంకొకటి మనం గమనించాలి, వాళ్ళ నాన్నగారి మీద కేసు ఎందుకు పెట్టారు, ఇమ్రాన్ అనే వ్యక్తి మీద కేసు ఎందుకు పెట్టారు? ఎఫ్ఐఆర్ కాపీలో ఎవరైనా చూశారండి వాళ్ళ నాన్నగారి పేరుందని? ఎఫ్ఐఆర్ కాపీలో ఇమ్రాన్ ఏముందండి అక్యూజ్డ్గా? లేకుండానే వాళ్ళంతట వాళ్ళు హైకోర్టు ధర్మాసనాన్ని అప్రోచ్ అయ్యి యాంటిసిపేటరీకి వెళ్ళారు. నిన్న జడ్జి గారు ఒకటే అడిగారు, అక్యూజ్డ్గా చేర్చకుండా మీరు హైకోర్టుకి ఎందుకు వచ్చారు అంటే మీరు తప్పు చేశారని ముందుగా ఒప్పుకుంటున్నారా? జడ్జి గారు అడిగిన ప్రశ్న. ఒకవేళ పోలీసులు విచారణకు పిలిస్తే, వాళ్ళ తండ్రి గారిని కానీ ఇమ్రాన్ని కానీ పిలిస్తే మీరు వెళ్ళి సహకరించండి, మీరు అక్యూజ్డ్గా తేలితే అప్పుడు మీకు యాంటిసిపేటరీకి వచ్చే లిబర్టీ ఉంటుంది అని కూడా జడ్జి గారు చెప్పారు. సో దీనికి సంబంధించి ఇంకా అసలు వీళ్ళు ఏంటి అనే కొన్ని డీటెయిల్స్ కానీ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా అడగండి. అండ్ కొన్ని విషయాలు మీరు సపోర్ట్ చేసినందుకు మన ప్రొడ్యూసర్, ఈ సినిమా కొంచెం దీనిలో కొంత సినిమా వివాదం కూడా ఉంది కాబట్టి, కాపీరైట్స్కి సంబంధించిన విషయం కూడా ఉంది కాబట్టి మన బాలచంద్ర గారు, వన్ ఆఫ్ ది కో ప్రొడ్యూసర్, ఆయన అడ్రస్ చేస్తారండి. గత 15 రోజులుగా ఈ సమస్య మనల్ని వెంటాడుతూ ఉంది. సో ఎవరైతే అన్యాయం జరిగింది అని బాధిత మహిళ బయటకు వచ్చిందో తను అంత ధైర్యం చేసి బయటికి రావడం జరిగింది. కంప్లైంట్లో కూడా మేము క్లియర్గా మెన్షన్ చేశాము, ఏమేమి వీడియోలు ఆడియోలు పెట్టి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తూ మా చుట్టూ ఉన్న వాళ్ళని కూడా భయభ్రాంతులను గురి చేస్తూ అతను మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు అని మేము కంప్లైంట్లో మెన్షన్ చేశాము. డే 2 నుంచే అతను అది స్టార్ట్ చేయడం మొదలుపెట్టాడు. ఇదే విషయాన్ని మేము కోర్టు వారికి సవినయంగా తెలియజేయడం జరిగింది. దాని మీద ఇమీడియట్గా మాకు ఆర్డర్ రావడం జరిగింది. సో దానికి సంబంధించింది ఒకసారి మీడియా అందరికీ తెలియజేయాలనుకున్నాం. మీరందరూ నిజంగా చాలా సపోర్ట్ చేశారు సార్. సో దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. ఎనీ డౌట్స్ మీరు ఏదైనా ఉంటే దీని గురించి అడగాలంటే ఒకసారి యూ కెన్ అడ్రస్ సార్. సార్ ఇది మెగా సినిమా కాదు, ఇష్యూ కాదు సార్. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది విక్టిమ్ మీద జరిగిన లైంగిక దాడి సార్. దానిని మేము అడ్రస్ చేసాం. సో అతను దాని నుంచి తప్పించుకోవడానికి ఎన్నో రకమైన ఫ్యాబ్రికేటెడ్ ఆడియోస్తో మా మీద దాడి చేయడం జరిగింది. ఆ దాడిని
మేము ఈ ఈ ఈ ఈ కేసు త్రూ మేము క్లియర్గా చెప్పగలిగాం అసలు తన మీద జరిగిన దాడి ఏంటి, మా మీద అతను ఎలాంటి దాడి చేస్తున్నాడు. దాంట్లో ఈ సినిమాది కూడా ఒక పార్ట్ ఉంది, అంతే తప్ప సినిమా గురించి కాదు. 2 crores తీసుకున్నారా లేదా కాపీరైట్ కోసం? ఇద్దరు కలిసి ఒక సినిమా ఒప్పందం చేసుకున్నారు. అదే దాంట్లో భాగంగానే ఇద్దరు కలిసి అసలు ఒక సినిమా ఒప్పందం చేసుకున్నారు. ఆ సినిమా వివాదం ఏంటి అసలు? ఒక 1 minute అండి, మీకు కంప్లైంట్ ఏంటో క్లారిటీగా ఇస్తాం. కంప్లైంట్ ఇంతవరకు ఎవరికి తెలియదు కదా, మీకు కంప్లైంట్ తెలిస్తే క్లారిటీ వస్తుంది. ప్రొడ్యూసర్స్గా ఎవరైతే ఈ సినిమాకి ఉన్నారో అసలు వీళ్ళు ఎలా ఎంట్రీ అయ్యారో మనం చూడాలి. వీళ్ళు ఎలా ఎంట్రీ అయ్యారంటే, కో ప్రొడ్యూసర్ గారు అండ్ విక్టిమ్ ఒక సాంగ్ చేయాలి అని. వాళ్ళ స్టేటస్ ఏంటో మీకు ఆల్రెడీ తెలుసు. వాళ్ళు శ్రీ పిక్చర్స్ అనేటువంటి బ్యానర్తో ఇంతకుముందు కొన్ని చిన్న చిత్రాలు కానీ, సాంగ్స్ కానీ, లేదా షార్ట్ ఫిల్మ్స్ కానీ ఇలాంటివి తీసున్నారు. అండ్ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో 2014 నుంచే తన యాక్టింగ్ ఫీల్డ్లో ఉన్నారు. అండ్ బొంబాయిలో కూడా కొన్ని సీరియల్స్ చేశారు, ఇప్పటికీ అవి మనకు వస్తూనే ఉంటాయి. అండ్ బిగ్ బాస్ సెలబ్రిటీ. ఈ శ్రీ పిక్చర్స్ని 2019లో ఎస్టాబ్లిష్ చేశారు. ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఒక సాంగ్ తీద్దాం. ఇప్పుడు హర్ష సాయి అనే వ్యక్తి ఇండియాలోనే నెంబర్ 1 యూట్యూబర్గా ఉన్నాడనేది మనందరికీ తెలిసిన విషయమే. సో ఒక సాంగ్ తీద్దామనే ఉద్దేశంతో ఒక మీడియాలో ఉన్నటువంటి ఒక యాంకర్ ద్వారా వెళ్ళి కలవటం జరిగింది. కలిసిన సందర్భంలో ఈ హర్ష సాయి అనేటువంటి వ్యక్తి ఒక 2-3 సిట్టింగ్స్ ఐటీసీ కోహినూర్స్లో ఇలా అయిపోయిన తర్వాత వీళ్ళ ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ని వెరిఫై చేసుకోవడం జరిగింది. నా దగ్గర ఒక స్టోరీ లైన్ ఉంది. ఈ స్టోరీ లైన్తో మనం సినిమా తీస్తే మీరు ప్రొడ్యూసర్స్గా ఉండి, నేను డైరెక్టర్గా ఉండి, నేను హీరోగా ఉండి, అండ్ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో తను ప్రొడ్యూసర్గా అండ్ హీరోయిన్గా ఉంటే ఇది చాలా పెద్ద సక్సెస్ అవుతుంది అని తన డెబ్యూ మూవీని శ్రీ పిక్చర్స్ ద్వారా తీయాలనే ఉద్దేశంతో అతను వచ్చాడు. సో మనం అతని క్యారెక్టర్ అనాలిసిస్ మనం చేసుకుంటే, ఒక పేదవాడికి ఒక బార్బర్ని మినిలియర్ చేయాలి అంటే అతని వీడియోస్ మీరు చూసుంటారు. ఎంత బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేసుకుంటాడండి? వాళ్ళ టీంని పంపించి అతని ఫినాన్షియల్గా అతను ఏంటి, నిజంగా పేదవాడా కాదా, ఇన్ని వెరిఫికేషన్స్ చేసుకుంటాడు. ఎస్, చూశానండి. ఏ ఊరండి? బార్బర్ని మిలీనియర్ చేసే వీడియో మీరు చూసారా? అది మీరు క్వశ్చన్ చేయాలి హర్ష సాయిని. మీరు క్వశ్చన్ చేయాలి సార్. అది హర్ష సాయిని మీరు క్వశ్చన్ చేయాలి. నేను చెప్తున్నా, ఇంత బ్యాక్గ్రౌండ్ అతను వెరిఫై చేసుకుంటాడు. ఒకళ్ళకి 5 లక్షలు దానం చేయాలంటే అతను చేసుకున్నాడు కాబట్టి, అలాగే తన ఫస్ట్ డెబ్యూ మూవీకి వీళ్ళ దగ్గర ఫినాన్షియల్ క్రెడిబిలిటీ ఉందా లేదా అని వెరిఫై చేసుకున్నాడు. ఫస్ట్ నన్ను చెప్పనివ్వండి. వెరిఫై చేసుకున్న తర్వాత మాత్రమే తను ఆ సినిమాలోకి ఎంటర్ అవ్వడం జరిగింది. అండ్ నాకు అకామిడేషన్ ప్రొవైడ్ చేయండి అనేది జరిగింది. ఆ అకామిడేషన్ ప్రొవైడ్ చేసే టైంలో ఈ నార్సింగిలోని ఒక విల్లాలో వీళ్ళు అకామిడేషన్ ప్రొవైడ్ చేశారు. ఆ విల్లాకి విక్టిమ్ని ఇంకా షూట్ స్టార్ట్ అవ్వలేదు. స్క్రిప్ట్ అతని దగ్గర ఓన్లీ లైన్ మాత్రమే ఉంది. ఇప్పుడు స్క్రిప్ట్ డిస్కషన్స్ ఎలా జరుగుతాయో మీకు తెలుసు. సో విక్టిమ్ని రమ్మని చెప్పడం, అక్కడికి వచ్చిన తర్వాత విక్టిమ్తో పాటు అతను ఆల్కహాల్ కానీ ఇలాంటి డ్రింక్స్ అన్కాన్షియస్ స్టేజ్లోకి తీసుకెళ్ళి డ్రింక్స్ ఇవ్వడం, తర్వాత తను కొన్ని మన నోటితో చెప్పలేనటువంటి అంటే కొన్ని నగ్న చిత్రాలు తన అన్కాన్షియస్ స్టేజ్లో తీసి తన కెమెరాలో బంధించడం, తన కెమెరాలో ఉంచడం, ఆ తర్వాత తన మీద లైంగిక దాడి ఇలాంటివి చేయడం, తర్వాత అవి చూపిస్తూ బ్లాక్మెయిల్ చేయడం. వాళ్ళ ఫాదర్ ఎప్పుడైతే తను లీగల్గా కంప్లైంట్ ఇవ్వాలి, డిఫెండ్ చేయాలి అనుకుందో, అల్టిమేట్ స్టేజ్లో ఇంకా ఈ వివాదాన్ని సర్దుమనచాలి అనే ఉద్దేశంతో వాళ్ళ నాన్నగారితో మాట్లాడించి ఎలా అయినా సరే ఈ వివాదాన్ని ఇక్కడ సర్దుమర్చాలనే ఉద్దేశంతో వాళ్ళ నాన్నగారు ఒక ఫాల్స్ ప్రామిస్, మీరు సెలబ్రిటీ, తను సెలబ్రిటీ, మీరు ప్రొడ్యూసర్గా ఉన్నారు, ఈ సినిమాలో సక్సెస్ అవుతుంది, మీకు పెళ్లి చేస్తాను అనేటువంటి ప్రపోజల్ పెట్టడం, ఆ పెళ్లి అనే మాటతో నమ్మించి, ప్రేమ అనే మాటతో నమ్మించి సినిమాని ఇంత దూరం తీసుకొని రావడం, దాన్ని ఎలా షూట్ చేశారు, బ్లూ మ్యాట్ కూడా యూజ్ చేయకుండా ఎలా షూట్ చేశారు అనేది మీరు ఆల్రెడీ చూశారు. ట్రీజర్ ఎంత గ్రాండ్గా రిలీజ్ అయ్యిందో కూడా మీరు చూశారు.
ఇప్పుడు ప్రొడ్యూసర్ రైట్స్ ఎవరి దగ్గర ఉంటాయండి? స్టోరీకి సంబంధించినవి రైట్స్ అన్నీ ఎవరి దగ్గర ఉంటాయి? ప్రొడ్యూసర్ దగ్గర ఉన్నాయి. ఆ సినిమాకి అది రిలీజ్ అయితే 10 మిలియన్ వ్యూస్ వరకు 12 మిలియన్ వ్యూస్ వరకు వెళ్ళటం మనం చూసాం ఆల్రెడీ. నెట్ఫ్లిక్స్ కూడా వీళ్ళని అప్రోచ్ అయినట్టు మనకు తెలుస్తుంది. ఈ సినిమా 100 కోట్లు వెళ్తుంది, 200 కోట్లు వెళ్తుంది అని అతను చెప్పిన ఆడియోస్ని పోలీసు వారికి సబ్మిట్ చేయడం కూడా జరిగింది. అతనికి ఆ నమ్మకం ఉంది కాబట్టి, ఆ లాభం ఏదో వస్తే ప్రొడ్యూసర్కి వస్తుంది, నేను చేస్తే నాకేంటి అనుకున్నాడు కాబట్టి, నాకు కేవలం రెమ్యూనరేషన్ వస్తుంది అనుకున్నారు కాబట్టి విక్టిమ్ని మళ్ళీ హెరాస్ చేయడం మొదలుపెట్టాడు. నాకు కాపీ రైట్స్ ఇవ్వండి. ఈ సినిమాలో తన ఒక్కళ్ళదే ఇన్వెస్ట్మెంట్ కాదు, ఇంకా ఇన్వెస్టర్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు బాలా గారు ఉన్నారు, ఇంకా ఒక సినిమాకి బిహైండ్ చాలామంది ఉంటారు వర్క్ చేసేవాళ్ళు. తన ఓన్ డెసిషన్ కాదు. ఇప్పుడు ఆ కాపీ రైట్స్ కోసం మళ్ళీ తను బ్లాక్మెయిల్ చేయటం, సొసైటీలో కొంతమంది సెలబ్రిటీస్ని ఈ సంవత్సర కాలంలో ఏ ఇంటిమేసి